ఖుషి ఓకేనా? సూపర్ మామయ్య, థ్యాంక్ యూ. నువ్వు థ్యాంక్స్ చెప్పడం ఏంటమ్మా? యువరాణి గారు ఆజ్ఞాపిస్తే చాలు, ఏ పనైనా చేయడానికి ఈ సేవకుడు సిద్ధంగా ఉంటాడు. చెప్పమ్మా, ఇంకేం చేయమంటావు? ఇంకా నువ్వు చేయాల్సిందేం లేదు మామయ్య, అత్తా నందినీలు చేయాల్సిందే ఉంది. వాళ్లతో ఖచ్చితంగా పని చేయించాలి. మామయ్య ఎవరిని తీసుకొస్తున్నాడమ్మా? నాకేం తెలిసే, నన్ను అడిగితే నేనేం చెప్తాను? కొంపదీసి ఆ రాధనే తీసుకురావట్లేదు కదా? రాధైతే నిన్ననే ఖుషీకి అమ్మగా అనౌన్స్ చేసుండేవాడు కదా. ఫ్రెండ్గానే తీసుకొచ్చానని చెప్పి ఎందుకు పంపించేస్తాడు? ఖుషీని అంతగా ఎందుకు ఏడిపిస్తాడు? అది కరెక్టే. ఏంటి అలా చూస్తున్నారు? నేను చెప్పానా శ్యామ్ నందినిని పెళ్లి చేసుకోడు అని, తనకు నచ్చిన అమ్మాయిని ఖుషీకి అమ్మగా తీసుకొస్తాడు అని? అదే జరుగుతుందిగా. మీరిలా ఒకరి మొహాలు ఒకరు చూసుకోవటం తప్ప ఇంకేమీ చేయలేరు. నాన్న, ఆల్రెడీ చిరాకులో ఉన్నావు, నువ్వింకా మా కోపం తెప్పించుకో. మీరు చిరాకులో ఉన్నారో పరాకులో ఉన్నారో నాకు తెలియదు గాని నేను మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను. ఏంటి రిలాక్స్డ్ గా ఉన్నారు? మరేం చేయమంటావు? నాకు హెల్ప్ చేయాలి. ఏం హెల్ప్ చేయాలి? కొత్తమ్మకి వెల్కమ్ చెప్పాలి కదా. నందిని, నువ్వు ఇంటి ముందు ఈ కలర్స్ తో మంచిగా ముగ్గువే. ఎవరో వస్తే నేనెందుకు ముగ్గు వేయాలి? ఎవరూ కాదు, వచ్చేది మా అమ్మ. తనని హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలిగా. హ్యాపీ నీకు, మాకు కాదు. అంటే హెల్ప్ చెయ్యనంటావా? మరి ఇన్ని రోజులు నువ్వేది అడిగితే అది చేస్తాను, నీకు నచ్చినట్టుగా ఉంటాను అని చెప్పావుగా, అదంతా అబద్ధమేనా?